ఈరోజు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యం గురించి ఏర్పాటు చేసిన ఈ చర్చాగోష్ఠికి కర్త కర్మ క్రియ మన వ్యవస్థాపక అధ్యక్షుల వేదిక సోదరుడు కాచం సత్యనారాయణ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన వైశ్య పెద్దలందరూ, వైశ్య సోదరులు, వైశ్యేతర పెద్దలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనం ఈ అంశం మీద మాట్లాడే కంటే ముందు ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే, మన వైశ్య సమాజం లోపల చాలా వేదికలు ఉన్నాయి. ఏ వేదిక కూడా ట్రూ స్పిరిట్లో వైశ్యుల వికాసం అనే ఆలోచన కోణంలో నిర్వహించబడడం లేదు. మనం బైలాస్ తీస్తే అన్నీ ఉంటాయి, కానీ ఆచరణలో మాత్రం ఏదీ లేదు. ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజున్న టాపిక్ ఏంటంటే రాజకీయ ప్రాతినిధ్యం. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కూర్చొని మాట్లాడితే ఫలానా చోట ఫలానా ఎమ్మెల్యే గెలవడానికి కోసము మన వైశ్య సోదరులు చాలా కీలకమైన పాత్ర పోషించి గెలిపించున్నాను. ఒక మున్సిపల్ చైర్మన్ గెలిచే కాడ మన వైశ్య సోదరులు కీలకమైన పాత్ర పోషించి గెలిపించిండ్రు అని అంటాం. ఇంకొక ఏదన్నా ఎలక్టెడ్ దానిలో మనం కీలకమైన పాత్ర పోషించినాం అని అంటాం. మనం కీలకమైన పాత్ర పోషించి ఒకరికి సేవ చేయడం లోపల ఉన్న మన తెగువ మనం ఎదుగుదామనే దానిలో మనకు లేదు. ఎంతవరకైతే మనము వివిధ వేదికల ద్వారా పదవులను సంబంధించి సన్మానాలు సత్కారాలు మాత్రమే చేయించుకొని అక్కడికే మనం తృప్తిపడి, నాకు అధ్యక్ష పదవి వచ్చింది, నాకు ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది, నాకు ఫైనాన్స్ సెక్రటరీ పదవి వచ్చిందని తృప్తిపడే దాంట్లోనే ఉన్నాం మనం. ఇదే మనం డామినేట్ చేస్తుంది. ఎందుకు ఇది డామినేట్ చేస్తున్నా అంటే, మనం క్రియాశీల రాజకీయాల క్రియాశీల ఎన్నికలలో మనం కూడా పోటీ చేయగలుగుతాము, మనం ప్రజల ఆదరణ పొందగలుగుతాము, మనం ప్రజలను డిక్టేట్ చేయగలుగుతాం, ప్రజల మన్ననలు పొందగలుగుతాము అనే కోణంలో మన ఆలోచన పోవట్లేదు. ఎంతవరకైతే మనము మిగతా నాయకత్వాల వివిధ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పోకడలు ఎట్లా ఉన్నాయో మనం ఆ రకంగా పోవడం అనేది మనకు అవసరం ఉన్న ఫస్ట్ క్వాలిటీ. డబ్బుల ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది ఒప్పుకుంటాం, అధికారం సపోర్టు అవసరము, గాడ్ ఫాదర్ అవసరము. ఇవన్నిటితో పాటుగా మొన్న తన కాచం గారు ఏర్పాటు చేసినప్పుడు మనం ఎమ్మెల్యే టికెట్లు అడుగుదాము, ఎవరెవరు గెలిచే అవకాశం ఉన్నదని మనం ఐడెంటిఫై చేస్తామనంటే ఎవరి పేర్లు వచ్చినా అనే దానికి జవాబు లేదు. ఉన్నమాట చెప్తున్నా, ఆన్సర్ లేదు. అంటే ప్రతి ఒక్కరు టికెట్ అడుగుదాం అని అన్నాం. నేను టికెట్ అడిగితే నాకు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోతారు అని పార్టీ భావించే స్థాయిలో మనం ఎదగలేదు. ఈరోజు దురదృష్టవశాత్తు లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల మహిళల్లో, మన కమ్యూనిటీస్లో మహిళలు ఎవరైతే ఉన్నారో కొంత ఎలివేటెడ్గా ఉండడం వల్ల మహిళా రిజర్వేషన్లలో మనం మహిళా సోదరి మనలు పదవులను పొందగలుగుతున్నారు ఎలక్టెడ్ ప్లాట్ఫామ్స్లో. దాన్ని మనం సంతోషపడాలి. వాళ్ళకు అంటే ఇవాళకి కూడా నేను గర్వంగా చెప్తానంటే, ఎలక్టెడ్ మహిళా రిప్రజెంటేటివ్స్లో మన వాళ్ళు పదవులు పొందిన తర్వాత వాళ్ళు ఎలివేట్ అవుతున్నారు, వాళ్ళ నాయకత్వ పోకడలు పెంచుకుంటున్నారు. మరి ఆ రకంగా మనం ఎక్కడ పెంచుకుంటున్నాము? ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాడు ఇస్తలేడు, టీఆర్ఎస్ వాడు ఇస్తలేడు, బీజేపీ వాడు ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? అరే వీనికి ఏదైనా ఇవ్వకపోతే మనం ఆ పార్టీకి నష్టం జరుగుద్ది అనే స్థాయిలో మనం ఎదగడం అనేది చాలా అవసరం. అది లేనంత మట్టుకు మనం ఎంత చేసినా వేస్ట్. దాంతోపాటు డబ్బులు వారికి టికెట్కి ఇస్తావా అనే తర్వాత నువ్వు నీ రాజకీయ ఎదుగుదల కోసం నువ్వు ఖర్చు పెట్టి ప్రజలలో పోగలుగుతావు అనే దానికైతే నీకు అవసరం. దాని గురించి కూడా మనం తెగించడానికి కోసము ముందుకు వచ్చేటోళ్ళు చాలా తక్కువ. ఈ రెండు కాక ఇంకొకటి ఏంటంటే, మనం రాజకీయం ఒక ఫుల్ టైం బాధ్యతగా తీసుకోము. మన పని చేసుకుంటూ రాజకీయాలలో కూడా ఉన్నాను. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి లేరు. ఒక రాజకీయ నాయకునిగా నువ్వు ఉండాలంటే
నా పని నేను చేసుకుంటూ అవసరం ఉన్నప్పుడు మీకు అక్కడికి వస్తానంటే వాడిని రాజకీయ నాయకునిగా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకోసము మనం ఈ చర్చా గోష్ఠి లోపల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది వికాస వేదిక నిజంగా చెప్పాలంటే ఎన్నో మన కమ్యూనిటీలో ఉన్న వాళ్లకు రకరకాల ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా రకరకాల మనం ఎట్లా ఎదగాలనే దానికోసం ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని మనం ఎవరిని కూడా బ్లేమ్ చేసేది కాదు. వందల సంవత్సరాల నుంచి మన కమ్యూనిటీ ఒక రకమైనటువంటి సంస్కృతికి ఆధారపడినది. మనం ఎప్పటికీ ఒకరికి సేవ చేయడం, మనం సేవ అనేది వయసు లోపల ఒక ఉన్న క్వాలిటీ. సేవ అనేది రాజకీయాల్లో కూడా మనం సేవ చేసే కాడికి వచ్చినాం. మనం అందరికీ ఇంత కష్టం ఉన్నోనికి సాయం చేయాలనే సేవ, అట్లా కాదు రాజకీయాలలో కూడా సేవ చేసే దానిలో అది ఏమంటగా మనం ఇవ్వాల్సిన దానము ఇవ్వాల్సినోనికి ఇస్తేనే దానికి విలువ ఉంటుంది. చేయాల్సిన సేవ చేస్తేనే విలువ ఉంటుంది. అంటే మనతో సేవ పొందేటోడు కూడా వాడు ఎలిజిబిలిటీ అవునా కాదా అని మనం అర్థం చేసుకోవాలి. అరే వీరి నుంచి నేను సేవ పొందాలంటే నేను వీరితో ఎట్లా ఉండాలని వాడు కూడా ఆలోచించేలా మనం ఉండాలి. వాడు ఆలోచించేలా మనం లేదంటే మన బలహీనత. ఈ బలహీనత అనేది మనకు శతాబ్దాల కాలం నుంచి వస్తున్నది. ఓవర్ నైట్లో మారది కావచ్చు, మారకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఉన్న పరిస్థితులలో తను రమేష్ గారు చెప్పినట్టు వైద్య పేద కుటుంబాల వాళ్ళ గురించి మాట్లాడగా ఎంత మాట్లాడినప్పుడు కూడా ఈరోజు ఏ ఒక్క వైశ్య కుటుంబాల కూడా మనం బయట ఎన్ఆర్ఐ కాని కుటుంబం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడి నుంచి మొదలవుతుంది మన చారిటీ అనేది అంటే మన దగ్గర నుంచే మొదలవుతుంది. మన కుటుంబాలలో ఉన్న వాళ్ళు, మన కుటుంబాలకు సంబంధించిన అవసరాలు ఉన్న వాళ్ళకు మనం సహాయం చేస్తామనే భావన రావడం అవసరం. అట్లా చేసేదంటే మనం ఏ పేద కుటుంబానికి కూడా నష్టం కాకుండా కనీసం ఒక 70% పేద కుటుంబాలను మనం ఆదుకోగలుగుతాం. ఎవడో ఆదుకునేది కాదు, అది జరగాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వైశ్య కార్పొరేషన్ గురించి మనం ఒక స్ఫూర్తి కోసమని పోరాటం చేసినాం. కానీ ఇవాళ వైశ్య కార్పొరేషన్ అయిన తర్వాత ఈ వైశ్య కార్పొరేషన్ మనకి ఎందుకు, దీనివల్ల మనం ఏం చేద్దాము, దీన్ని ఏ రకంగా ఫ్రేమ్ చేస్తే ఇది మనకు కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, కమ్యూనిటీలో ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనే దాని మీద నేను అంటున్నా గవర్నమెంట్కే స్పష్టత లేదు. గవర్నమెంట్ స్పష్టత లేకపోయింది. మన ఆర్గనైజేషన్స్ అన్ని కలిసి ఈ వైశ్య కార్పొరేషన్ ఇట్లుంటే బాగుంటుంది, దీనికి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని మన ఒక ఎజెండానో ఒక సిస్టమ్నో మనం ఒకటి డ్రాఫ్ట్ చేసి ఇది మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి మీకు ఇస్తున్నాం. కార్పొరేషన్ ఇట్లా ఉండేది ఉంటే వైశ్యులలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైశ్యులకు ఏ రకంగా ఇది ఒక కార్పొరేషన్ హెల్ప్ ఉంటుంది, దీనివల్ల వాళ్ళు ఉన్నతంగా ఎదగగలుగుతారు, కార్పొరేషన్కు ప్రభుత్వానికి మంచి పేరు వస్తా అని ఒక ఆలోచన ఉంటుంది. తెల్లారులేస్తే నాకు దీనిలో పదవి వస్తుందా, దానిలో పదవి వస్తుందా, ఈ పదవిలో నాకు శాలువా కప్పుతారా, నాకు ఫోటో తీస్తారా, నేను ఫోటో పేపర్లు వేసుకోను ఇదే. కానీ మరే నేను ఒక ఎమ్మెల్యేనైతేనా, నేను మున్సిపల్ చైర్మన్ అయినా ఇవ్వాలని కూడా నేను చెప్తున్నా. మన వల్ల ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు 99% ఆఫ్ ది ఎలక్టెడ్ వైశ్య క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల లోపల ఆదరణ పొందిన వాళ్ళే ఉన్నారు. ఎన్నికైనా ప్రతి ఒక్కటి ప్రజల లోపల ఆదరణ పొందిన వాళ్ళు. అది కూడా మనకు శాపం అవుతున్నది. మిగతా కమ్యూనిటీలో ఉన్నత కమ్యూనిటీలో ఏమనుకుంటారు, వీళ్ళు ఒకసారి వీళ్ళు పెట్టామనుకో ఇక మనకు అక్కడ అవకాశమే ఉండదు అనే కాడ మనం దూరం పెట్టేది కూడా జరుగుతున్నది. అట్లా దూరం పెట్టొద్దంటే మనం ఎవరైతే దూరం చేయాలనుకున్నాడో దూరం కాకుంటున్న వాళ్ళని దగ్గరికి తీయాలి. మనం ఆ రకంగా మనం ఆలోచించి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి. దానికి తోడు రాజకీయ పార్టీల నాయకులతోని మనం ఒక టీమ్గా మా ప్రాతినిధ్యం ఉన్నది, మాకు ఇట్లా చెయ్యాలి, మేము మీకు పార్టీకి సహాయ సహకారాలు అందిస్తాము, అన్ని విధాల మీ ఏదైతే గవర్నమెంట్ ఎజెండా ఉన్నదో లేకపోతే పార్టీ ఎజెండా ఉన్నదో కమ్యూనిటీలకు మీరు ఎట్లా హెల్ప్ చేయాలనుకున్నారో మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామనే మెసేజ్ను కూడా మనము ఇవ్వడం అనేది చాలా అవసరం. ఇలాంటి ఈ వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ చర్చాగోష్ఠి ద్వారా ఏదైనా ఒక కాంక్రీట్గా మనం పాయింట్స్ తయారు చేసుకొని ఒక రిప్రజెంటేషన్ చేయడం అనేది చాలా అవసరం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకోసం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.